ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నానంటే తాజాగా మరొక ప్రస్తావన తీసుకొచ్చారు. నిన్న మంత్రి నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని మాట్లాడిన మాటలు. కడప జిల్లాలో ఒక వ్యక్తి హత్య జరిగింది. దస్తగిరి అనే వ్యక్తి హత్య జరిగింది. ఈ హత్యకు జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్కెచ్ చేసి ఈ హత్య చేయించారు అని ఒక మంత్రి పార్టీ కార్యాలయంలో కూర్చొని మాట్లాడారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఒక వ్యక్తి ప్రాణం పోతే అది మీ ప్రభుత్వానికి సంబంధించిన ఫెయిల్యూరు. మీ ప్రభుత్వం శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయడంలో జరిగిన ఫెయిల్యూరు. దానికి సంబంధించి విచారణ ఏం జరిగిందో ఇంకా తెలియలేదు. హత్య జరిగి కొద్ది గంటలు కూడా గడవక ముందే ఓ మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి పార్టీ కార్యాలయంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి హత్య చేయించారనే మాట మాట్లాడుతుంటే ఎటువంటి మైండ్ సెట్తో మీరున్నారనుకోవాలి? ఏ రకమైన విషం మీరు చిమ్ముతున్నారనుకోవాలి? ఇవన్నీ ప్రజలకు అర్థం కాని విషయాలా? మీ ప్రభుత్వం చేసిన విజయాలు, మీ ప్రభుత్వం సాధించిన ఘనత ఇవి కదా చెప్పాలి. ఓ ప్రతిపక్ష నాయకుడి పైన, ఒక మాజీ ముఖ్యమంత్రి పైన విమర్శలు చేసే క్రమంలో బాధ్యత ఉన్న ఒక మంత్రి, ఇంకెవరో నాయకులు విమర్శలు చేశారు. మీరు మంత్రి అంటే ప్రభుత్వం, మీరు పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా. దస్తగిరి హత్యకు మీ ప్రభుత్వం కారణం కాదా? మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? దస్తగిరి హత్యకు జగన్మోహన్ రెడ్డి కారణమైతే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని హత్య చేయించి హత్యకు స్కెచ్ వేసి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి మీడియా సమావేశం పెట్టి చూపించి మాట్లాడొచ్చు. అలా కాకుండా ఫేక్ క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నారు? ఒక వ్యక్తి టార్గెట్గా విమర్శలు, విషం చెప్పడం మాత్రమే లక్ష్యంగా ఎందుకు పోతున్నారు? కేవలం ఆ పార్టీ మాత్రమే కాదు, కొంతమంది జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద పదవులు తీసుకున్న వాళ్ళు, కొంతమంది న్యాయ వ్యవస్థలో కీలకమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు, కొంతమంది తమకు తాము మేధావులుగా అని చెప్పుకుంటున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ విషం క్యాంపెయిన్ని బ్రాండింగ్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.